60 ఏళ్ల వయసున్న మహిళతో 15 ఏళ్ల బాలుడు నీతో శృంగారం చేయాలనుకుంటున్నానంటూ కమెంట్స్. ఆ ఒక్క ఇంటర్వ్యూ క్లిప్తో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సీమా ఆనంద్. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈమె ట్రెండింగ్. అసలు సీమా ఆనంద్ ఎవరు? ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సీమా ఆనంద్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరిది. చాలా రీల్స్లో ఈమె పేర్లు దర్శనమిస్తున్నాయి. అసలు ఈమె ఎవరు, ఎందుకంత వైరల్ అయింది తెలుసుకుందాం. ఆగస్టు 1962లో ఢిల్లీలో జన్మించారు సీమా ఆనంద్. ఆమెను చూస్తే 60 ఏళ్లకు పైగానే ఉంటాయి. ఈ రోజుల్లో జనాలు గురించి మాట్లాడడానికే సిగ్గుపడతారు, కానీ సీమా మాత్రం బోల్డ్గా నిజాలు చెప్తూ యూత్ మైండ్ సెట్ని మార్చేస్తుంది. ఆమె లండన్లో తన భర్త మరియు 3 పిల్లలతో, ఒక కూతురు, 2 కుమారులతో నివసిస్తున్నారు. సీమా ఆనంద్ 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె సవతి తండ్రి భారత రాయబారిగా ఉండేవారు. ఆయనని అప్పట్లో దారుణంగా హత్య చేయబడ్డారు. అయితే ఆ తర్వాత ఆమె తల్లి గృహ నిర్బంధంలో హౌస్ అరెస్ట్గా ఉండాల్సి వచ్చింది. ఆ ఒంటరితనం నుంచే ఆమె కథలు చెప్పడం నేర్చుకున్నారు. సీమా ఆనంద్ లండన్కు చెందిన పౌరాణిక శాస్త్రవేత్త, ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్. ఆమెది ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్ రచయిత్రి. భారతీయ సాహిత్యంపై సీమ చేసినటువంటి కృషికి ప్రసిద్ధి చెందింది. మహాభారతం, రామాయణం, తాంత్రిక తత్వాలు, కామసూత్రం, భగవద్గీతపై ఆమె బోధనలు చేసి గుర్తింపు పొందారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 10 లక్షల దాకా ఫాలోవర్స్ ఉన్నారు. కామసూత్రంపై బహిరంగంగా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పాలని ఆమె మహిళలను ఎడ్యుకేట్ చేస్తారు. సెక్స్ అనేది అత్యంత చర్చనీయాంశమైనటువంటి, తప్పుగా అర్థం చేసుకోబడినటువంటి అంశాలలో ఒకటి. దాని చుట్టూ సంభాషణలు తరచుగా అసౌకర్యకంగా ఉన్నప్పటికీ ఆమె నిర్భయంగా ఈ విషయాలపై మాట్లాడతారు. అయితే లేటెస్ట్గా సీమా ఆనంద్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై మాట్లాడారు, అలాగే పై కూడా చర్చించారు. ఈ పాడ్కాస్ట్లో శుభంకర్ అనేటువంటి ఒక యాంకర్ సీమా ఆనంద్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. వయసు పైపడినటువంటి మహిళల పట్ల యువకులు ఎందుకు ఆకర్షితులవుతారు అని అడిగారు. దీనికి ఆమె చెప్పిన సమాధానం చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. తనకు ఎదురైనటువంటి ఒక చేదు అనుభవాన్ని వివరించింది. గత సంవత్సరం తన దగ్గరకు వచ్చినటువంటి యువకుల్లో ఓ యువకుడికి 15 ఏళ్ళు ఉంటాయి. అతను తనతో లైంగికంగా పాల్గొనాలని కోరాడు. అప్పుడు తన వయస్సు 63 ఏళ్ళని ఆమె తెలిపింది. తను నాకంటే వయసులో 4 రెట్లు చిన్నవాడని తెలిపింది. అంతేకాకుండా తనను ఆ బాలుడు నానా దుర్భాషలాడాడు అని కూడా వివరించింది. అయితే ఈ విషయాన్ని ఆమె సరదాగా చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మైనర్ బాలుడి ప్రవర్తనను ఆమె సాధారణీకరిస్తున్నారని కూడా చాలామంది విమర్శించారు. సీమా ఇంటర్వ్యూలో అలా మాట్లాడిన తర్వాత లేటెస్ట్గా సీమా ఆనంద్కు సంబంధించినటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే అవి నిజమైనవి కావు, ఏఐ టెక్నాలజీని వాడి సృష్టించినటువంటి నకిలీ ఫోటోలు. దీనిపై సీమా ఆనంద్ చాలా గట్టిగా స్పందించారు. ఆమె ఒక వీడియో రిలీజ్ చేస్తూ, నాకు 63 ఏళ్ళు, హస్తప్రయోగం చేసుకోవడానికి మీకు ఒక 63 ఏళ్ల స్త్రీ నగ్నత్వం కావాలా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ఆమె అత్యాచార మనస్తత్వంగా అభివర్ణించారు. ఈ ఘటనపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ డిజిటల్ యుగంలో స్త్రీల రక్షణ కోసం ఆమె ఒక గొంతుకగా మారారు. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే పాడ్కాస్ట్లో శుభంకర్ మిశ్రా సీమా ఆనంద్ను గ్రూప్ గురించి కూడా అడిగాడు. అది మంచిదా చెడ్డదా అని ప్రశ్నించాడు. ప్రతిదీ పరస్పర అంగీకారంతో జరిగినంత వరకు దానిని మంచిదా చెడుదా అని పిలవడం తప్పు అని సమాధానం చెప్పింది సీమ. దీనికి శుభంకర్ మిశ్రా మరోసారి ఈ టాపిక్ను డిస్కస్ చేస్తూ, సమాజంలో ముఖ్యంగా భారతీయ సందర్భంలో దీనిని అనైతికంగా లేదా తప్పుగా పరిగణిస్తారు కదా అని అడగ్గా, సీమ మనం చరిత్రను పరిశీలిస్తే భారతదేశంలో కామసూత్రం, ఖజురహో వంటి ఉదాహరణలు ఉన్నాయి. సమస్య విషయం కాదు, మన మనస్తత్వం మరియు విద్య లేకపోవడం అని సమాధానమిస్తుంది. ఇది నైతికతకు సంబంధించినటువంటి ప్రశ్న కాదని, మనస్తత్వం మరియు విద్య లేకపోవడం అని చెబుతున్నారా అని శుభంకర్ ప్రశ్నించగా, ఖచ్చితంగా ప్రజలు సమ్మతితో దీనిలో పాల్గొంటున్నంత కాలం దీనిపై మంచి లేదా చెడు లేబుల్ వేయడం సరైంది కాదని ఆమె చెప్పుకొచ్చింది. హెల్త్ ఎడ్యుకేటర్ అయినటువంటి సీమ నేడు మహిళలలో లైంగిక చైతన్యం బాగా కనిపిస్తుందని, ఇది ఆరోగ్యకరమైనటువంటి సమాజానికి సంకేతం అంటారు. లైంగిక ఆనందాన్ని కేవలం పురుషులు హక్కుగా మాత్రమే భావించే భారతదేశంలో ఈ పరిణామం ఎంతో సంతోషదాయకమన్నారు. సీమా ఆనంద్ గురించి మాట్లాడితే 60 ఏళ్ళు పైబడిన ఒక మహిళ గురించి, అది సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఆమెను విచిత్రంగా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఈ వయసులో ఒక మహిళ గురించి మాట్లాడడం ఏమిటి అని చులకనగా చూసే వాళ్ళు సమాజంలో ఎక్కువ మందే ఉంటారు. అలాంటి సవాలుతో కూడినటువంటి పనిని తన 60 ఏళ్ల వయసులో ఎంత ధైర్యంగా చేస్తున్నారు సీమా ఆనంద్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో అంటే దాదాపు 7,52,000కు పైగానే ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
నేడు భారతదేశంలోని ఎంతోమంది స్త్రీలు తమ సెక్సువాలిటీని గుర్తిస్తున్నారు. అంతేకాదు దానిపై బహిరంగంగా ధైర్యంగా మాట్లాడడానికి సైతం వెనుకంజ వేయడం లేదంటారు సీమ. ఈ స్థాయికి స్త్రీలు ఎదగడానికి వారెంతో మూల్యం చెల్లించాల్సి వస్తుందంటారు. సెక్సువాలిటీ గురించి నిర్భయంగా మాట్లాడిన స్త్రీలు అసహ్యమైనటువంటి కామెంట్లను, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి స్త్రీలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తమ లైంగికత్వంపై బహిరంగంగా మాట్లాడడం వల్ల మహిళల మానవ సంబంధాలు సైతం దెబ్బతింటున్నాయి. మనలాంటి సమాజంలో లైంగికత్వంపై స్త్రీలు స్వేచ్ఛగా మాట్లాడడం అంత సులభమైన విషయం కాదు. అలా స్వేచ్ఛగా తమ సెక్సువాలిటీపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న స్త్రీలు ఆ క్రమంలో సమాజంతో పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. అయినా భయపడకుండా ఇందుకోసం పోరాడటానికి సైతం స్త్రీలు వెనుకంజ వేయడం లేదని సీమ అంటున్నారు. ఇది ఆనందించాల్సినటువంటి పరిణామమే. కారణం లైంగిక ఆనందం కేవలం పురుషుల హక్కుగా భావించే మన దేశంలో స్త్రీలు తమ లైంగికత్వాన్ని గుర్తించడం, దాన్ని గుర్తించిన చైతన్యం వారిలో పెరగడం ఆహ్వానించాల్సినటువంటి పరిణామం. స్త్రీలలో కనపడుతున్నటువంటి ఈ మార్పు వల్ల సెక్సువాలిటీ సంబంధించి ఎన్నో ఏళ్లుగా బయటకు రాని రకరకాల సమస్యలు బయటకు వస్తున్నాయంటారు సీమ. నేడు అమ్మాయిలు తమ అంటే ఇష్టమని చెప్తున్నారు. అంతేకాదు తమలోని లైంగికాసక్తిని తమ పార్ట్నర్స్తో పంచుకోవడానికి సిగ్గుపడటం లేదు. కానీ అలా ఆడవాళ్ళు తమ లైంగిక కోరికలను నిస్సంకోచంగా వ్యక్తీకరించడం పార్ట్నర్స్కి మింగుడు పడడం లేదు. మా లైంగిక ఇష్టాన్ని, ఆసక్తిని మేము మా పార్ట్నర్స్తో ఓపెన్గా చెప్తుంటే వాళ్ళు ఇష్టపడటం లేదని నాతో ఎంతోమంది యువతులు చెప్పారని సీమ తెలిపారు. గతంలోలా కాకుండా ఇప్పుడు స్త్రీలు తమ లైంగికేచ్ఛను బహిరంగంగా చెప్పడం, సెక్సువాలిటీ గురించి మాట్లాడడం, మగాళ్లను ప్రశ్నించడం మొదలుపెట్టారన్నారు. ఈ మార్పు మెల్లమెల్లగా స్త్రీ పురుషుల్లో సంతోషకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి లైంగిక జీవనానికి పునాదులేస్తుందనడంలో సందేహం లేదంటారు సీమ. సీమకు పుస్తక పఠనం అలవాటు ఉంది. అలా కామసూత్ర పుస్తకాన్ని కూడా ఆమె చదివారు. అది ఆమెలో అనూహ్య మార్పును తీసుకొచ్చింది. ఆ పుస్తకం తనలో మహిళా సాధికారత ఆలోచనకు నాంది పలికిందంటారు. లైంగికానందాన్ని పొందే హక్కు ప్రతి స్త్రీకి ఉందన్న భావన ఆ పుస్తకం వల్లే తనలో పొందిందంటారు ఆమె. నాకు ఇష్టమైనటువంటి రీతిలో లైంగికానందం పొందడంలో తప్పులేదనిపించింది. స్త్రీగా నా ఇష్టాలు నాకుంటాయనిపించింది అని సీమ చెప్పారు. స్త్రీలలో ఎడ్యుకేషన్పై అవగాహన పెంచాలన్న లక్ష్యాన్ని ఆ పుస్తకం ఆమెలో రేకెత్తించిందని చెప్పుకొచ్చింది సీమ. అనేది వ్యక్తిగత అనుభవం తప్ప ఏ శరీరంతో పడితే ఆ శరీరంతో చేసే పని కాదంటారు. సీమ సెక్సువల్ హెల్త్ ఎడ్యుకేటర్ మాత్రమే కాదు, మంచి స్టోరీ టెల్లర్ కూడా. మిథాలజిస్ట్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, రచయిత. అనేది బయటకు మాట్లాడకూడని విషయం అనే దురభిప్రాయం మన సమాజంలో తరతరాలుగా పాతుకుపోయింది. కానీ విచిత్రం ఏంటంటే లైంగికానందాన్ని వివిధ రకాల భంగిమల్లో ఎలా పొందవచ్చు అనేది ఎంతో సౌందర్యాత్మకంగా చెప్పినటువంటి కామసూత్ర పుస్తకం పుట్టింది మన దేశంలోనే. ఆ కామసూత్ర పుస్తకమే సీమా ఆనంద్ని శృంగార శోధకురాలిని చేసింది. లైంగిక జీవనంపై ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి పూనుకునేట్టుగా చేసింది. ది ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్ అనేటువంటి పుస్తకాన్ని కూడా ఆమె రాసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా యూత్ను ఆకట్టుకుంటూ లైంగికత్వానికి సంబంధించి అన్ని విషయాలను సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యే సరళమైనటువంటి కమ్యూనికేటివ్ భాషలో చెప్తూ వారిని ఎడ్యుకేట్ చేయడం ప్రారంభించారు. గురించి మాట్లాడడం తప్పు కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లో బాగా విస్తరింపజేయాలన్నదే ఆమె ఉద్దేశం. లైంగిక అంశాలను మాట్లాడేటప్పుడు ఉపయోగించేటువంటి భాష కూడా ఎంతో ముఖ్యమని సీమ అంటారు. నేటి యువత లైంగిక అంశాలను మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే పదాలు, వ్యక్తీకరణలు ఎలాంటివో తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డానంటారు. వాటిని డిజిటల్ మీడియాలో షేర్ చేయడం కూడా అంత సులువేమీ కాదని చెబుతారు. అందులోనూ వయసు మళ్ళిన నెరిసిన జుట్టుతో ఉండేటువంటి స్త్రీలు గురించి మాట్లాడితే సమాజంలో లభించేది అగౌరవమేనంటారు. అలాంటి చూపు సమాజంలో పోవాలంటారు. వయసు వల్ల లైంగిక విషయాలను సంపూర్ణ వివేకతతో అన్ని వయసుల వారికి ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా పెద్దవాళ్ళు పంచుకోగలరని, ఈ విషయంలో తనలాంటి వారు ప్లస్ పాయింటే అవుతారని కూడా అంటారు. స్టోరీ టెల్లర్ కావడం వల్ల సీమ లైంగిక అంశాలను నెరేటివ్ స్టైల్లో బాగా చెప్తారు. వివిధ పురాణాలు, సంస్కృతులు, జానపద కథలను సీమ అధ్యయనం చేశారు. వాటిల్లో ఎక్కడా స్త్రీలకు తమ శరీరం మీద ఉన్న హక్కును గురించి కానీ, వారి లైంగికత్వాన్ని గురించి కానీ, శారీరక ఆనందాన్ని గురించి కానీ మాట్లాడిన దాఖలాలు లేవంటారామె. పురిడి దృక్కోణంలోంచే లైంగికత్వాన్ని, సుఖాన్ని చూపించడం కనిపిస్తుందంటారామె. భర్త కానీ, తండ్రి కానీ స్త్రీలను ఒక ఆస్తిగా చూస్తారంటారు. గురించి పైకి మాట్లాడడం ప్రారంభిస్తే దాని చుట్టూ అలుముకొని ఉన్నటువంటి అపార్థాలు, తప్పుడు అభిప్రాయాలు ప్రజలతో తొలగిపోతాయంటారు. గురించి, సెక్సువాలిటీ గురించి మాట్లాడుతున్నందుకు ఎన్నో ట్రోల్స్ను, అవమానాలను సీమ ఎదుర్కొన్నారు. నాకు ఎందరో స్నేహితులుండేవారు. ఎప్పుడైతే నేను సెక్సువాలిటీ గురించి మాట్లాడడం ప్రారంభించానో వారంతా నాతో స్నేహం మంచిది కాదని దూరమైన వారని కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. గురించి ఓపెన్గా మాట్లాడడం, దాని మీద ప్రసంగించడం, పోరాడడం సులభమైన పని కాదని ఆమె చెప్తారు. ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడం ఎంతో సవాల్తో కూడినటువంటి విషయం అంటారు.
ఆమెకు భర్త తోడ్పాటు ఉన్నా కూడా తాను ఈ రంగంలో చేస్తున్నటువంటి కృషికి అనుక్షణము శక్తిని ఉత్సాహాన్ని అందిస్తున్నది మటుకు తన కోడలు కూతురేనంటారామె. స్త్రీలు తమ లైంగిక కోరికలను బయటకు వ్యక్తపరచడం అసాధారణంగా అవాంఛనీయమైందిగా కనిపిస్తుంది. కానీ కామసూత్ర చదివినప్పుడు అది చాలా సాధారణ విషయమని ఎవరికైనా అర్థమవుతుంది. కామసూత్ర చదివినప్పుడు నాలో కలిగినటువంటి భావన కూడా అదే అని సీమా చెప్పారు. తనలోని స్త్రీతత్వాన్ని అప్పుడు గుర్తించారంటారామె. ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా స్త్రీలను లైంగికంగా ఎంతో చైతన్యపరుస్తున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్లో ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యారు. కోవిడ్కి ముందు పలు చోట్లకు వెళ్ళి మహిళలకు సెక్సువాలిటీపై ప్రసంగాలు ఇచ్చేవారు. తర్వాత లాక్డౌన్ వల్ల సాధ్యం కాలేదు. అప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా తన కృషిని సీమా కొనసాగించారు. కూతురు సలహాతో ఇన్స్టాగ్రామ్కు తన లక్ష్యాన్ని వేదికగా చేసుకున్నారు. 2020 సంవత్సరం నుంచి ఇన్స్టాగ్రామ్లో సెక్సువాలిటీ అవగాహన ప్రసంగాలు, కార్యక్రమాలను సీమా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో మగవాళ్ళు ఎక్కువగా ఆమె ఇన్స్టాగ్రామ్ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న తర్వాత స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య కన్నా బాగా పెరిగిందంటారామె. 2 సంవత్సరాల్లో స్త్రీలలో పెద్ద మార్పే వచ్చింది. తమ లైంగికత్వాన్ని వారు గుర్తించడమే కాదు, తమ ఇష్టాలను కూడా నిర్మోహమాటంగా మరెంతో ఆత్మవిశ్వాసంతో చెప్పడం స్టార్ట్ చేశారని సీమా చెప్పారు. తమ లైంగిక జీవనంలోని సున్నిహిత క్షణాల గురించే కాదు, భాగస్వామితో తమ లైంగిక ఆనందానికి సంబంధించిన అనుభవాలను సైతం స్త్రీలు బయటకు చెప్పడం మొదలుపెట్టారు. సెక్స్ అనేది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు, మైండ్, భావోద్వేగాలు సైతం లైంగిక అనుభవంలో కీలకంగా వ్యవహరిస్తారంటారామె. స్పీచ్ల టైంలో కూడా ఎంతోమంది యువతలు అండ్ స్త్రీలు బహిరంగంగా తమ లైంగిక కోరికలు, దానికి సంబంధించిన అనుమానాలను సూటిగా స్పష్టంగా ధైర్యంగా అడుగుతున్నారని సీమా అంటారు. లైంగిక అంశాల గురించి మాట్లాడినా, తమ సెక్సువాలిటీ గురించి ప్రస్తావించిన స్త్రీలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేసే వాళ్ళను బ్లాక్ చేయాలంటారు సీమా. మన సమాజంలో యంగ్గా ఉండే ఆడపిల్లలకు ఇప్పుడు సెక్స్ ఏంటి అంటారు. 40 ఏళ్ళు దాటితే బడికి వెళ్ళే పిల్లలు ఉంటారు కాబట్టి ప్రాధాన్యం ఉండదు. తల్లి అయితే ఇప్పుడు సెక్స్ గురించి ఏంటి, జీవితాంతం తల్లిగా బతికేయమంటారు అని సీమా అంటారు. స్త్రీలలో సెక్స్ ఎడ్యుకేషన్ పెంపొందించడానికి సోషల్ మీడియాలో ఉన్న అవకాశాలన్నింటినీ సీమా వాడుకుంటున్నారు. మరింత విస్తృతంగా మహిళలను చేరడానికి యూట్యూబ్, ఫేస్బుక్లతో పాటు లింక్డ్ఇన్, టిక్టాక్ల వంటి వాటిని కూడా తన ప్రత్యామ్నాయ మార్గాలుగా సీమా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్త్రీలు తమ శరీరాన్ని ప్రేమించాలి, తమ కోరికలను గుర్తించాలి, తమ లైంగికత్వాన్ని ఆస్వాదించగలగాలి. తమ మనసుకు, మెదడుకు, శరీరానికి ఎలాంటి లైంగిక స్వేచ్ఛ, ఆనందం కావాలో నిర్ణయించుకునే నిర్ణయ శక్తులు స్త్రీలే కావాలి. ఆ దిశగా సీమానం చేస్తున్నటువంటి అవగాహన ప్రయత్నాలు ఆరోగ్యకరమైనటువంటి స్త్రీ పురుష లైంగిక జీవన విధానానికి పటిష్టమైనటువంటి బీజాలు వేస్తాయని ఆశిద్దాం. అయితే ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా 15 ఏళ్ల బాలుడు అన్న అంశం ప్రస్తావనకు రావడంతో ఇది కేవలం ఆసక్తి లేదా సామాజిక పరిశీలన స్థాయిని దాటి బాధ్యత, హద్దులు, పిల్లల భద్రత వంటి అంశాల వైపు వెళ్ళిందని కూడా విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఇది వినోదం కాదు, ఆందోళనకు కారణం. పెద్ద డిజిటల్ వేదికపై మైనర్కు సంబంధించిన విషయాలను ఇంత తేలికగా మాట్లాడడం సరికాదు. 15 ఏళ్ల పిల్లవాడి విషయంలో ఆకర్షణ కన్నా బాధ్యత, హద్దులే ముఖ్యమని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఎందుకు ఇలాంటి ఆకర్షణ వస్తుందో చర్చించడం అవసరం. కారణాలు సాధారణంగా ఇవి అనుభవం పట్ల ఆకర్షణ, అధికార భావనపై అపార్థం, సోషల్ మీడియా ప్రభావం. కానీ మైనర్లు ఉన్నప్పుడు ఇది ఆకర్షణ అంశం కాదు, ఇది బాధ్యత అంశమని మరొక వ్యక్తి కామెంట్ చేశాడు. మరొక వ్యక్తి మాత్రం డిజిటల్ వేదికలపై ఇలాంటి సున్నిత అంశాలపై మాట్లాడేటప్పుడు సందర్భ స్పష్టత, జాగ్రత్త భాష, సామాజిక ప్రభావంపై అవగాహన తప్పనిసరి అని రాసుకొచ్చాడు. మైనర్కు సంబంధించిన ఏ సంఘటన అయినా పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పేటప్పుడు అత్యంత సున్నితత్వం అవసరం, లేదంటే తప్పు సందేశం వెళ్లే ప్రమాదం ఉందని రాసుకొచ్చారు. ఏదేమైనా సీమా మాటలకి చాలామంది ఏకీభవించారు. మరి మీరేమంటారు? గురించి సీమా ఆనంద్ ఈ వయసులో అంత బహిర్గతంగా మాట్లాడడం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.